శ్రీ బ్రహ్మంగారి కథ. శ్రీరంగభోగిశయనోపరి జాతనిద్రం నీలాకృతిం నిఖిలపాలన జాగరూకం శ్రీరామచంద్ర కులదైవతం అంజనాభం శ్రీరంగనాయకం అహం ప్రణమామి నిత్యం. చందమామ చందమామ చందమామాయి సంధి తెలిపే జాడలెవరే చందమామ కాయమానే పుట్టలోన చందమామ పాము మాయగానే మెలగుచుండు చందమామ 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 చందమామాయి సంధి తెలిపే జాడలెవరే చందమామ. జంటనాద స్వరములూది చందమామ పామును వెంటనే పెకలింపవలెను చందమామ జంటనాద స్వరములూది చందమామ పామును వెంటనే పెకలింపవలెను చందమామ తొమ్మిది వాకిళ్ళు మూసి చందమామ పామును నెమ్మదిగా పట్టవలెను చందమామ నెమ్మదిగా పట్టవలెను చందమామ 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 చందమామాయి సంధి తెలిపే జాడలెవరే చందమామ. దేహి దేహాల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ దేహి దేహాల సందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ అజపగాయత్రి చేత చందమామ పాము అఖండ కళలతో వెలుగుచుండు చందమామ అఖండ కళలతో వెలుగుచుండు చందమామ 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 చందమామాయి సంధి తెలిపే జాడలెవరే చందమామ. రామయ్యను కట్టుగట్టి చందమామ పామును యుక్తి చేత పట్టవలెను చందమామ
రామయ్యను కట్టుగట్టి చందమామ పామును యుక్తి చేత పట్టవలెను చందమామ. పాము బట్టే యోగి ఎవరే చందమామ పార బ్రహ్మ ఋషియౌ సిద్ధ గురుడే చందమామ. బ్రహ్మ ఋషియౌ సిద్ధ గురుడే చందమామ. అదొక సంస్కర్త ప్రబోధం, అదొక సంఘశక్తి ప్రమోదం. మతం పేరిట మారణ హోమం, కులం పేరిట వర్గ దౌర్జన్యం పెచ్చు పెరిగాయి. విశ్వశ్రేయమైన భారతీయ సంస్కృతి శిథిలమై అస్తిత్వాన్ని కోల్పోతున్నది. అప్పుడు అవతరించాడు వీరనారాయణుడు. కాలు మోపాడు వీరంభట్లయ్య, కలం కదిపాడు పోతులూరయ్య, గళం విప్పాడు వీరబ్రహ్మం. కాలజ్ఞానం తెలుగింట పాటగా పరిపాటిగా నిలిచింది. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సకల జనులకు ఆరాధనీయుడై మిగిలాడు. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ఉత్తరాదేశమున వైశ్యకులమందు ఉత్తమాగాంధొకడు పుట్టినిమా. హత్తుగా నన్నియు దేశముల వారంత సత్తుగా పూజలు చేసేరు మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ముడుపు వెంకటప్ప ఉత్సాహమయ్యిని ముడుపులు తిరుమలకు నడిచేనుమా. కడప వద్ద ఉన్న కమలాపురములు కప్పకోడి కూత కూసిని మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ముండమోపులెల్ల ముత్తైదులయ్యేరు ముందొచ్చగతి మీకు తెలిసినిమా. బండాటలాడేటి పాపిష్టి నరులంత పండాకు రీతిగా రాలేరు మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. బ్రాహ్మలకు పీటలు మాలలకు మంచాలు మహిళ వేసే దినములొచ్చినిమా. మధుర తంజావూరు మరిహరణమయ్యిని మహనంది శిఖరము విరిగిని మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. వావి వరుసలు లేకపోయేరు జనములో వసుధలో పంటాలు ఎండినిమా. శ్రీయుతిని మతము సమకూడి వచ్చిని సత్యవాదులు కొందరుండేరు మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. నందికొండ కదిలింది, పాపగ్ని పరువళ్ళు త్రొక్కింది. ఒక మహాపురుషుని ఆవిర్భావానికి కాలం నాంది గీతం ఆలపించింది. విశ్వకర్మ వంశంలో వీరభోజయాచార్యులు, వీర పాపమాంబ అనే పుణ్య దంపతులు జన్మించారు. సంతానార్థులైన వారికి ఒక తపస్సంపన్నుని ఆశీర్వాదం లభిస్తుంది. సరస్వతి నదీ తీరంలో అత్రి మహాముని ఆ సంస్కారవంతులకు ఒక పసిబాలుని అనుగ్రహిస్తాడు. ఆ కారణ జన్ముని కన్న తల్లిదండ్రులు జన్మరాహిత్యాన్ని పొందారు. విశ్వకర్మ దంపతులు ఆ బాలుని వీరంభట్లయ్య అని పిలుచుకునేవారు. అనతి కాలంలోనే వీరంభట్లయ్య సకల శాస్త్రాలను అవగతం చేసుకున్నాడు. తండ్రి వీరభోజయ్య పరమపదం చేరుకొన్నాడు. వీరంభట్లయ్యకు 12 వయస్సు. కాగల పుణ్యశాలి తీర్థయాత్రలు చేయ సంకల్పించి తల్లి అనుమతిని కోరాడు. ఆ పతివిహీన వద్దని వారించింది. ఆమె అజ్ఞానానికి నవ్వుకొని వీరంభట్లయ్య తల్లికి పిండోత్పత్తి క్రమం చెబుతాడు. పంచభూతాత్మకమైన శరీరం అశాశ్వతం. జీవుడు మాయలో పడి నలిగిపోతున్నాడు. దేవుడు శుద్ధ జ్ఞానానంద స్వరూపుడు. ఈ సత్యమే సచ్చిదానంద స్వరూపం. దీనిని తెలిసిన వాడే బ్రహ్మజ్ఞాని.
12 వీరబ్రహ్మం వీరపాపమాంబకు తత్వం బోధిస్తున్నాడు. దేహమంతా చూడరా దేవుడెందున్నాడురా, మన స్వామి ఎందున్నాడురా. ఆత్మలింగ శివలింగ పరుడే ఆత్మలో తానాయరా. దేహమంతా చూడరా. చదివేరా దేహమంతా చూడరా. పచ్చి కట్టే ఒకటిరా, పండు కట్టే లేదురా. పచ్చి కట్టే ఒకటిరా, పండు కట్టే లేదురా. పచ్చి కట్టి పైన పడితే కోటి తపములు వెలసెరా. దేహమంతా చూడరా. ముట్టని కొందరు, ముట్టరాదని కొందరు. ముట్టని కొందరు, ముట్టరాదని కొందరు. ముట్టు నిలిచిన 9 నెలలకు ముద్దులాడు కొందరు. దేహమంతా చూడరా. విమలపూరి కొంపరా, దీనికి 9 కంతలు. విమలపూరి కొంపరా, దీనికి 9 కంతలు. 9 కంతల నట్ట నడుమ వీరబ్రహ్మం వెలసెరా. 9 కంతల నట్ట నడుమ వీరబ్రహ్మం వెలసెరా. దేహమంతా చూడరా. దేవుడెందున్నాడురా, మన స్వామి ఎందున్నాడురా. ఆత్మలింగ శివలింగ పరుడై ఆత్మలో తానాయరా. దేహమంతా చూడరా. వీరబ్రహ్మం తీర్థయాత్రలకు బయలుదేరాడు. కాశీ ప్రయాగ క్షేత్రాలను సందర్శించాడు. తిరుపతి శ్రీనివాసుని దర్శించి శ్రీశైల మల్లికార్జునుని అర్చించి బనగానపల్లె చేరుకొన్నాడు. తన ధ్యాన సమాధికి కాలజ్ఞాన రచనకు పరమ ప్రశాంతమైన రవలకొండ యాగంటి గుహలను ఎన్నుకొన్నాడు. ఆ లీలామానుష విగ్రహుడు గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట పశుల కాపరిగా చేరాడు. ఒకనాడు కొండ గుహలో తపస్సమాధి నిర్మగ్నుడైన వీరబ్రహ్మయోగిని చూచి అచ్చమ్మ ఆశ్చర్యచకిత అయింది. ఆ తేజోమూర్తిని ఆశ్రయించింది. జాత్యందుడైన అచ్చమ్మ కుమారునికి దృష్టిని ప్రసాదిస్తాడు. ఆ గురుబ్రహ్మం అచ్చమ్మకు జ్ఞానోపదేశం చేశాడు. ఓంకార స్వరూపాన్ని, పంచాక్షరీ తత్వాన్ని వివరించాడు. భగవత్తత్వం అనుభవించడానికి స్త్రీ పురుష తారతమ్యం లేదు.
ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరి. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరి. వనరుగా త్రికూట భ్రూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి. వనరుగా త్రికూట భ్రూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి. ఆలు 16 అక్షరంబుల కాది హరుడెవ్వడో చూడరోరి. ఆలు 16 అక్షరంబుల కాది హరుడెవ్వడో చూడరోరి. ఆకారమను చిలుక హంసతో జతగూడి ఆడించుచున్నాడు రోరి. కాకాలు 12 పర్వములు చేసుకొని కన్ను మూసుక చూడరోరి. కాకాలు 12 పర్వములు చేసుకొని కన్ను మూసుక చూడరోరి. కదిసి రేకుల తుదను కాంతవకటున్నది కరకంఠుడెరుగురా ఓరి. ధాయని పర్వములు తానెరిగి తలుపు తీసుక చూడరోరి. ధాయని పర్వములు తానెరిగి తలుపు తీసుక చూడరోరి. తెర కాడునై దేవాలయములోన తేటగానున్నాడు రోరి. ఎరలవాయనియడు నారాయణ బ్రహ్మ రుద్రులెవ్వరు చూడరోరి. ఎరలవాయనియడు నారాయణ బ్రహ్మ రుద్రులెవ్వరు చూడరోరి. శశసహాయనియడు శివపోతులు రయ్య సాక్షిగానున్నాడు రోరి. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిరా ఓరి. వనరుగా త్రికూట భ్రూమధ్యమందున్న వాడెవ్వడో చూడరోరి. వాడెవ్వడో చూడరోరి. వాడెవ్వడో చూడరోరి. వాడెవ్వడో చూడరోరి. బ్రహ్మంగారి ఆదేశానుసారం అన్నాజయ్య బనగానిపల్లె మఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ గోవింద వాక్యాలను ప్రచారం చేయసాగాడు. వీరబ్రహ్మం కుముద్వతీ నదీ తీరం చేరుకొంటాడు. భక్తి తత్వ ప్రబోధానికి విగ్రహారాధన ప్రధానం. జ్ఞాన సమాధి నిష్టకు భగవంతుని సాకార రూపం ఆరాధనీయం. విశ్వకర్మ స్వరూపుడైన వీరబ్రహ్మం వీరభద్రుని శిలామూర్తిని నిర్మించాడు. దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి కుందు నది జలాలలో నిమజ్జనం చేశాడు. ఆ వీరభద్రమూర్తి కుముద్వతి నదీ తరంగ హస్తాలలో ఉయ్యాలలూగుతూ అల్లాడుపల్లె చేరుకొంటాడు. వీరభద్రుడు శిల వదలి బాలుడై ఆ ఊరివారితో ఆడి పాడేవాడని ప్రతీతి. ఆ వీరభద్రుని దివ్యమంగళ మూర్తికి గుడిగోపురాలు నిర్మించి అక్కడి ప్రజలు అనుదినం ఆరాధిస్తారు.
శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు ఓ దైవరాయ ఓ పోతులూరయ్య కరుణతో మమ్మేలవయ్యా శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ సూక్ష్మమైన తనువులోన సూర్యుడేడ ఉన్నాడయో సూక్ష్మమైన తనువులోన సూర్యుడేడ ఉన్నాడయ్యో శూరుడన్న దారి తెలిసితే ఓ పోతులూరయ్య మోక్షద్వారము కనుల చూచేమా శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ అష్టాక్షరి గండిలోన చతురక్షరి చేరదీసి అష్టాక్షరి గంధిలోన చతురక్షరి చేరదీసి ధర్మరాజు దారి తెలిసితే ఓ పోతులూరయ్య చూచి నేను కనుగొంటినా శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు పోతులూరి రాయ శరణు వీరభద్రరాయ శరణు బ్రహ్మంగారు దేశ సంచారం చేస్తూ కందిమలాయపల్లె ప్రవేశిస్తాడు. అక్కడ ఒక సామాన్య వడ్రంగి వలె జీవయాత్ర సాగిస్తున్నాడు. పెద్ద కుమర్ల గ్రామంలోని శివకోటాచార్యుల కుమార్తెను గోవిందమ్మను పరిణయమాడాడు. రజస్వల అనంతర వివాహం నిషేధంగా భావించే ఆ సంఘానికి గోవిందమ్మను చేపట్టి క్రొత్త ఊపిరిని పోశాడు. అతని గృహస్థాశ్రమ ధర్మం మొగ్గలు తొడిగింది. 5 మంది కుమారులు, 1 కుమార్తె కలిగారు. బ్రహ్మంగారి గార్హస్థ జీవితం యోగ భోగాల సమన్వయం. వీరబ్రహ్మం క్షుద్ర దేవతారాధనను ఖండించాడు. జాతర పేరుతో నోరులేని జీవాలను చంపడాన్ని నిరసించాడు. కందిమల్లాయపల్లెలో పోలేరమ్మ జాతర చాటింపు వేశారు. గ్రామ పెద్దలు బ్రహ్మంగారిని చందాలిమ్మన్నారు. నా వంతు జాతర నాడు చెల్లిస్తానన్నాడు బ్రహ్మం. మరునాడు పోలేరమ్మ గుడి వద్ద అందరూ గుమిగూడారు. అరుగు మీద కూర్చున్న బ్రహ్మం చుట్ట నోట్లో పెట్టుకుని గ్రామ పెద్దలను నిప్పు తెమ్మన్నాడు. వాళ్ళు తిరస్కరించారు. పోలేరు, చుట్టకు నిప్పు తెచ్చిపెట్టు అన్నాడు బ్రహ్మం యోగి. కాలి అందెలు గల్లుమన్నాయి, కరకంకణాలు మ్రోగాయి. పోలేరు గునగున నడిచి వచ్చి చుట్ట వెలిగించి అదృశ్యమైంది. ఊరు నిశ్చేష్టమైంది. గ్రామ పెద్దలు బ్రహ్మంగారికి పాదాక్రాంతమయ్యారు. బ్రహ్మంగారి విప్లవ గళం పదమెత్తుకొన్నది. చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే ఒక్క ప్రొద్దులని ఎన్నుతునుంటే వనరుగా చెడుదువు ఒరే ఒరే ఒక్క ప్రొద్దులని ఎన్నుతునుంటే వనరుగా చెడుదువు ఒరే ఒరే చొక్కమైన యా వైభవమూర్తిని చూచుచునుండుట సరే సరే చిల్లర రాళ్లకు మ్రొక్కుతునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే
నీటిలో మునిగి గొణుగుతునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే. నీటిలో మునిగి గొణుగుతునుంటే నిలకడ చెడునుర ఒరే ఒరే. నీలో ఉండే నిర్మల జ్యోతిని నిండుగా చూచుట సరే సరే. చిల్లర రాళ్లకు మ్రొక్కుతునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే. బాధ గురువుల పంతను చేరితే భావము చెడునుర ఒరే ఒరే. బాధ గురువుల పంతను చేరితే భావము చెడునుర ఒరే ఒరే. భావమునందున పరబ్రహ్మను చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే. వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియుర ఒరే ఒరే. వీరయ్య చెప్పిన వాక్కును నమ్మితే వివరము తెలియుర ఒరే ఒరే. వివరము నందలి విగ్రహమూర్తిని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే. చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచునుండుట సరే సరే. చిల్లర రాళ్లకు మ్రొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే. మహమ్మదీయ మత సంజాతుడైన సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించడంతో బ్రహ్మంగారికి ఇంట బయట అందరూ శత్రువులయ్యారు. నిదర్శన పూర్వకంగా సిద్ధయ్య శక్తి సామర్థ్యాలను ప్రకటించి ఇంటి వాళ్ల నోళ్లతో పాటు నవాబు పాలకుల నోళ్లు కూడా మూయించాడు. గురువంటే వీరబ్రహ్మం, శిష్యుడంటే సిద్ధయ్య అనే నానుడి ప్రసిద్ధమైంది. చీకటి నుండి వెలుగులోనికి తెచ్చేవాడే గురువు. నీతితో నిశ్చల చిత్తంతో సూక్ష్మబుద్ధితో శుశ్రూష చేసేవాడే శిష్యుడు. బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి వలసింది కులం కాదు, గుణం. బ్రహ్మంగారు నచ్చినా మెచ్చిన శిష్యుడు దూదేకుల సిద్ధయ్య. అందుకే వీరబ్రహ్మం సిద్ధయ్యకు మోక్ష మార్గాన్ని తెలిపాడు. ఈ జన్మమిక దుర్లభమురా. ఈ జన్మమిక దుర్లభమురా. ఓరి సా జన్మ సాకార సద్గురుని కనరా. ఈ జన్మమిక దుర్లభమురా. పంచాక్షరీ మంత్ర పఠన చేయన్న. పఠన చేసిన యముడు పారిపోవన్నా. పారిపోతే అంబ ఫలమిచ్చునన్నా. ఫలమునందినవాడు పరమగురుడన్నా. ఈ జన్మమిక దుర్లభమురా. ఆరు నదుల మీద అంబ ఉందన్నా. అంబతో దుర్గాంబ ఆట్లాడు నన్నా. ఆట్లాటలో మల్చి అర్థముదన్నా. అర్థమెరిగిన వాడు హరి గురుడోయన్నా. ఈ జన్మమిక దుర్లభమురా. నాసికములో దృష్టి నడిపించుమన్నా.
నడిపించి హరి నీవు నమ్మియుండన్నా నమ్మి నవరత్నముల పీఠమెక్కన్నా పీఠమెక్కిన అంబ పిలుచునోయన్నా పిలిచినంతట నీవు నిలుచుండు మన్నా నిలిచినంతట వాడు నిజ గురుడోరన్నా ఈ జన్మమిక దుర్లభమురా జంట క్రోవుల రెంటి నంటి ఊదన్నా అంటి ఊది మేను మరచి ఉండన్నా మేను మరచి గంఠనాదము వినుమన్నా నాదము విని పోతులూరిని నమ్మియుండన్నా ఈ జన్మమిక దుర్లభమురా ఈ జన్మమిక దుర్లభమురా కోరేశా జన్మ సాకార సద్గురుని కనరా ఈ జన్మమిక దుర్లభమురా ఈ జన్మమిక దుర్లభమురా ఈ జన్మమిక దుర్లభమురా ఈ జన్మమిక దుర్లభమురా. అన్నాజయ్య అనే బ్రాహ్మణ యువకుడు బ్రహ్మంగారి మహిమల్ని విని శుశ్రూష చేయసాగాడు. అతని భక్తి శ్రద్ధలకు అలరిన వీరబ్రహ్మం అన్నాజయ్యకు తన అవతార కథను ప్రయోజనాన్ని వినిపిస్తాడు. ఎన్నో దేవరహస్యాలను విప్పి చెప్పి అన్నాజయ్యకు కాలజ్ఞానామృతాన్ని ధారవోశాడు. తెలుగు నుడికారపు సొగసులను సంతరించుకొన్న ఆ కాలజ్ఞాన వచనాలు ఆ బాలగోపాలాన్ని అలరించాయి. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఈశాన్యమున నుండి విషగాలి వచ్చియు విపరీత నరులంత చచ్చేరుమా కపట కీరాతుల ఖండించి వేయును కల్క్యావతారుడు వచ్చి మాహం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఉల్లిగడ్డాలకు ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు కలిలో నుండేరుమా కల్ల గురువుల నెల్ల కాలదన్నును యముడు కల్లలేని నరుల కరుణించు మాహం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద జాతి జాతికి చాలా వైరముల్ గలిగీని జనయోగము తల్లడిల్లీనిమా పెన్నయొడ్డున ఉండే చెన్నూరు గ్రామము వరదల పాలై పొయ్యిని మాహం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తల్లులు బిడ్డలు తగవూలు నడిచిని తల్లడించే దినములొచ్చినిమా కల్లగాది మాట ఉల్లాము సాక్షిగా గద్దనుడిసి కాకి తన్నీని మాహం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సప్తదీపంబుల సాగరాశయనోడు సర్వోత్తముడు వచ్చి ఏలేనిమా సందేహము లేదు సామగానము చెవుల సకలమైన వారు వినగలరు మాం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. మాదిగ కక్కయ్య కందిమల్లాయపల్లెలో ఒక తలారి. ఒకనాడు వీరబ్రహ్మ యోగేంద్రులు తన శిష్యులకు షట్చక్ర రహస్యాలను భగవత్ స్వరూపాన్ని వివరిస్తున్నారు.
చాటుమాటున నిలిచి ఆ మాటలు విన్న కక్కయ్య ఇంటికి వెళ్ళి నిదురించే భార్యను చంపి ఆమె శరీరంలో భగవంతుని రూపం వెదకి చూడలేక విషాదగ్రస్తుడయ్యాడు. ఆ మూర్ఖునికి బుద్ధి చెప్పి వీరబ్రహ్మం వాని భార్యను బ్రతికించాడు. వాని మర్మచక్షువులకు షట్చక్ర నిరూపణం చేసి జ్ఞానభిక్షను ప్రసాదిస్తాడు. కడజాతి కక్కయ్య బ్రహ్మంగారి శిష్యకోటిలో చేరాడు. ఉచ్చ నీచాలకు పరబ్రహ్మ దృష్టిలో తావులేదు. మనోనిరంజనమైతేను మాటలేల మనకు, మనోనిరంజనమైతే మాటలాడనెవ్వరితోనూ, మనోనిరంజనమైతే మరి మాటలాడనెవ్వరితోనూ. ఊరకే కొన్నాళ్ళుండి దినములు వంతే పోవలెను, మనోనిరంజనమైతేను మాటలేల మనకు. కండలు ఎముకలు తోలు శివునకు తారక మాయనయ, కండలు ఎముకలు తోలు ఆ శివునకు తారక మాయనయ. వెడలు దేహమిది స్థిరమని నమ్మితే ముందర గతి మనకెట్లనయ, మనోనిరంజనమైతేను మాటలేల మనకు. కల్లు భంగు సారాయము త్రాగి ఒళ్ళు మరచి పడనేలనయా, కల్లు భంగు సారాయము త్రాగి ఒళ్ళు మరచి పడనేలనయా. తాగినప్పుడే తప్పు పూనుకొని నొప్పి పడను మనకేలనయా, మనోనిరంజనమైతేను మాటలేల మనకు. గురు సూత్రాకారుండైతే గురుని గురుతే ఎరుగరయా, గురు సూత్రాకారుండైతే గురుని గురుతే ఎరుగరయా. హరుడే శివపోతులూరి గురు చేరతగునని ఎరుగడయా, మనోనిరంజనమైతేను మాటలేల మనకు. మనోనిరంజనమైతే మాటలాడనెవ్వరితోనూ, మనోనిరంజనమైతే మరి మాటలాడనెవ్వరితోనూ. ఊరకే కొన్నాళ్ళుండి దినములు వంతే పోవలెను, మనోనిరంజనమైతేను మాటలేల మనకు. స్త్రీలకు సకల కులాల వాళ్లకు వేద విజ్ఞానాన్ని పంచుతున్నాడని బ్రహ్మంగారిని పుష్పగిరి పండితులు ఆక్షేపించారు. సర్వమూ తెలిసిన వీరబ్రహ్మం శిష్య సమేతంగా పుష్పగిరి అగ్రహారం ప్రవేశించాడు. ఆగ్రహావేశపరులైన ఆ ఊరి బ్రాహ్మణులు బ్రహ్మంగారి పల్లకిని పట్టి నిలిపి తూలనాడారు. బ్రహ్మంగారి శాంతి వచనాలు, యుక్తియుక్తమైన వాదాలు వాళ్ల జాత్యహంకారానికి రుచించలేదు. మూర్ఖత్వంతో శుష్క పాండిత్య గర్వంతో నిందించే వాళ్ల ప్రవృత్తికి నొచ్చుకొన్న బ్రహ్మంగారి బొమ్మలు ముడివడ్డాయి. పుష్పగిరి దగ్ధమైపోసాగినది. పండితులు భయభ్రాంతులై ఆ యోగిని శరణు వేడారు. వీరబ్రహ్మానికి ఆ బ్రాహ్మణులు బ్రహ్మరథం పట్టారు. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఓహం ఓహం ఓం ఓహం 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 ఓం ఓహం ఓహం. ఆత్మా తెలియదాయే పరమాత్మ తెలియదాయే, ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే.
చెరువు కట్టు కొమ్మ మీద కొంగలున్నవి, కొంగ శిరసున కోటి లింగాలున్నవి. చెరువు కట్ట కొమ్మ మీద కొంగలున్నవి, కొంగ శిరసున కోటి లింగాలున్నవి. మర్రి మాను మీద పాము ఉన్నది, పాము శిరసున శివుని పాదమున్నది. ఆత్మ తెలియదాయే, పరమాత్మ తెలియదాయే. చింత చెట్టు మీద చిలక ఉన్నది, చిలక ముక్కున కొన్ని పలుకులున్నవి. చింత చెట్టు మీద చిలక ఉన్నది, చిలక ముక్కున కొన్ని పలుకులున్నవి. ఆకులేని చెట్టు నందు కాకి ఉన్నది, కాకి కంటిలో సర్వలోకమున్నది. ఆత్మ తెలియదాయే, పరమాత్మ తెలియదాయే. కుంటగట్ట కింద కోడె ఉన్నది, కోడె కొమ్మున దాని జాడయున్నది. కుంటగట్ట కింద కోడె ఉన్నది, కోడె కొమ్మున దాని జాడ ఉన్నది. బంగారు స్తంభాన కోతి ఉన్నది, కోతి శిరసున పరంజ్యోతి ఉన్నది. ఆత్మ తెలియదాయే, పరమాత్మ తెలియదాయే. ఆత్మ తెలియదాయే, పరమాత్మ తెలియదాయే. శ్రీ వీరబ్రహ్మేంద్రుల జీవ సమాధికి సమయమాసన్నమైంది. భూత భవిష్యత్ వర్తమానాలను తెలిసి శాసించగల ఆ జ్ఞానయోగి తన అవతార పరిసమాప్తిని తానే సంకల్పించాడు. యోగులు సమస్త లోకాలను స్థూల రూపంతోనే కాదు, సూక్ష్మ రూపంతో కూడా పాలిస్తారు. సిద్ధయ్యను బనగానుపల్లెకు వెళ్ళి తన సమాధిపై చల్లడానికి పువ్వులను తెమ్మన్నాడు. భార్య గోవిందమ్మను పసుపు కుంకుమలు తీయవద్దని హెచ్చరించాడు. రోదించే తన సంతానాన్ని ఓదార్చాడు. వీరబ్రహ్మంగారి జీవ సమాధి వార్త దావానలల్లా వ్యాపించింది. త్రేతాగ్నులు ఒక్కటిగా రూపుదాల్చినట్లు వీరబ్రహ్మంగారు జీవ సమాధికి ఉన్ముఖులై నిలిచారు. నేను అనంత స్వరూపుడను, భక్తుల అభీష్టాలను నెరవేర్చడానికి జన్మ జన్మలలో ఆవిర్భవిస్తాను. నేను వీరభోగాలకు కర్తను, కలిని తిరస్కరించి కలికావతారుడనై లోకపాలన చేస్తాను. నాకు ఒక రూపం లేదు, సమస్త రూపాలలో నేను సాక్షాత్కరిస్తాను. మానవ కళ్యాణమే నా పరమార్థం. అనంత భక్తజన వాహినిని ఉద్దేశించి వీరబ్రహ్మేంద్రుడు ధీర గంభీరంగా ప్రబోధిస్తున్నాడు. చెప్పలేదంటనకపోయేరు, చెప్పలేదంటనకపోయేరు. నరులార గురుని చేరి మొక్కితే బ్రతుక నేర్చేరు. చెప్పలేదంటనకపోయేరు, తప్పదిదిగో గురుని వాక్యము. తప్పుదోవల పోవు వారల చప్పరించి మింగు శక్తులు. చెప్పలేదంటనకపోయేరు, నరులార గురుని చేరి మొక్కితే బ్రతుక నేర్చేరు. కేకవేసియు ప్రాణమిడిచేరు, రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు. ఆకసమ్మది ఎర్రబారును, ఆరు మతములు ఒక్కటౌను.
లోకమందలి జనములందరూ నీరు నిప్పున మునిగిపోదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్తురు విడచి పొగలు దాటేరు అదిగాక పట్ట పగలు చుక్కలు చూసి భ్రమసేరు భుగులు భుగులు ధ్వనులు మింటను పుట్టి ఏగిన పిమ్మటాను దిగులు పడుచు ప్రజలు చాలా దిక్కులేని పక్షులౌదురు చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మృక్కితే బ్రతుక నేర్చేరు నన్ను కూడదందూరు ఒనగూడినప్పుడు యాడ చూచిన వాడుకుందూరు వేడుకతో పోతులూరి వీరభోగవ సంతరాయలు ఏడు దీవులు ఏకచక్రము ఏలును బ్రహ్మాండమంతా చెప్పలేదంటనకపోయేరు నరులార గురుని చేరి మొక్కితే బ్రతుక నేర్చేరు చేరి మొక్కితే బ్రతక నేర్చేరు చేరి మొక్కితే బ్రతక నేర్చేరు చేరి మొక్కితే బ్రతక నేర్చేరు పూలు తెస్తున్న సిద్ధయ్యకు మార్గమధ్యంలో వీరబ్రహ్మంగారు సమాధిగతులయ్యారన్న వార్త తెలిసింది. సిద్ధయ్య మనోవేగంతో బ్రహ్మంగారి సమాధి చేరాడు. సమాధిపై పూలు చల్లి పసిబాలుని వలె విలపించాడు. తన తల్లి తండ్రి గురువు దైవమైన బ్రహ్మంగారి కడచూపు కడపటి ఉపదేశం పొందలేకపోతిని అని విలవిలలాడిపోయాడు. నమ్మితినయ్యా ఓ వీరయ్యా నమ్మితినయ్యా ఓ వీరయ్యా నమ్మితినయ్యా వీర బ్రహ్మం నమ్మితినయ్యా నమ్మితినయ్యా ఓ వీరయ్యా పూనికతో నన్ను పూలకే పొమ్మని పూనికతో నన్ను పూలకే పొమ్మని నిండు సమాధిలో పండి ఉన్నావయ్యా బయలుతో గురుధర్మం బయలు చూపేవానికి బయలుతో గురుధర్మం బయలు చూపేవాని అంటని కులమాయని ఒంటరిగా చేసితివే నమ్మితినయ్యా ఓ వీరయ్యా
గురుధర్మం కనుల చూపెదవని కంటిలో గురుధర్మం కనుల చూపెదవని శివయోగ శివనిష్ట చెందితివయ్యా చింతతో గురుధర్మాశీలుని నన్ను విడచి చింతతో గురుధర్మాశీలుని నన్ను విడచి చింతలేక ఊరకున్నావేమయ్యా నమ్మితినయ్యా ఓ వీరయ్యా నమ్మితినయ్యా వీర బ్రహ్మం నమ్మితినయ్యా 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 శరణాగత వత్సలుడైన వీరబ్రహ్మం సిద్ధుని కరుణించి సమాధి వెలువడి తన అంగుళీయకాన్ని పాదుకలను బెత్తాన్ని అనుగ్రహిస్తాడు. ముడుమాల గ్రామం చేరి సమాధినిష్ట వహించమని ఆదేశించాడు. అది గురువాజ్ఞ. కాలకాలజ్ఞుడైన ఆ మహాయోగి వాక్యాలు నిత్యానుసంధానాలు. నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ వీరబ్రహ్మం గారు వీధమ్మటొస్తారు వీధీదికిద్దరిని కంటారయా వీరబ్రహ్మం గారు వీధమ్మటొస్తారు వీధీదికిద్దరిని కంటారయా తాటి చెట్టు మీద తావేలు పూయంగ తాటి ఎత్తు గంగ పొంగేనయా నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ రావి చెట్టు మీద రాజసం చూస్తాది రాజులకు రణ యుద్ధమొస్తాదయా రావి చెట్టు మీద రాజసం చూస్తాది రాజులకు రణ యుద్ధమొస్తాదయా వరి కూడు తింటారు వరుసలు మార్చేరు పెనిమిటిని పేరెట్టి పిలిచేరయా నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ ఇక పుట్టేవారంత ఇక పెరిగేవారంత ఎంపెళ్ళ చెట్టుకి నిచ్చెనలు వేస్తారు ఇక పుట్టేవారంత ఇక పెరిగేవారంత ఎంపెళ్ళ చెట్టుకి నిచ్చెనలు వేస్తారు ఎన్ని చెప్పిన గాని ఎన్ని చేసిన గాని ఎన్ని చెప్పిన గాని ఎన్ని చేసిన గాని బ్రహ్మము చెప్పింది జరిగేనయా నందామయ నందామయ గురుడ నందామయ ఆనందదేవికి నందామయ ఆనందదేవికి నందామయ ఆనందదేవికి నందామయ ఆనందదేవికి నందామయ. అది నవాబుల దొరతనం. తురకదొరలు బ్రహ్మంగారిని ప్రశ్నించి పరీక్షించారు. అతని మహిమలను అనుభవించి ప్రశంసించారు. కులం మతం మనుష్యులు ఏర్పరుచుకున్న ఇరుకు గదులు. కర్మబద్ధమైన జీవునికి వర్గ వర్ణ మత జాతి విభేదాలతో ప్రమేయం లేదు. పరమాత్ముని చేరుకోవడానికి అనుసంధానం చేయడానికి సకల ప్రాణులకు అర్హత ఉంది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని స్థాపించమని నవాబులకు బోధించాడు. ముందు చూపు లేని సంఘానికి మునుముందు జరుగపోయే వింతలను విటూరాలను వినిపించారు.
వీరబ్రహ్మంగారి మాటలను పాటలను ప్రజలు మంత్రముగ్ధులై విన్నారు. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. ఉత్తరాదేశమున సత్తుగా ప్రజలంత కత్తులతో వేటలు వాడేరుమా. ఉత్తమాటలు కావు నదులన్నీ పొంగి ఊళ్ళన్ని కొట్టుకుపోయి నిమాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. హంపి విరూపాక్షి రెండూళ్ళ నడుమాను అరచి బసబడు రంకె వేసినిమా. ఆ కేక తగ్గట్టె మహనంది మూలంత ఆకురాలినట్లు రాలీరుమాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. నెల్లూరు సీమంత నేల్చదరమయ్యేని నెల 3 వర్షాలు కురిసినిమా. చాగలా మర్రిలో ద్రవ్యాము తీసేరు జాతి పెయ్యలతో చండాడేరు మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. తిరుపతి వెంకన్న గుడిలోన మ్లేచ్చులు అద్భుతముగా ఆడి పాడేరుమా. గంగలో అస్తులు గయలోను పిండాము సాంగ్యముగా తెచ్చి పెట్టేరు మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. మధుర మీనాక్షమ్మ మాట్లాడుచుండీని మహిని అద్భుతాలు పుట్టినిమా. మీసాలు లేనోడు దేశానికొచ్చిని మహికొండలకు దండలేసినిమా. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. గురువు ఆదేశించినట్లు సిద్ధయ్య ముడుమాల గ్రామంలో తన వంశాంకురాన్ని నిలిపి జీవసమాధిని పొందాడు. బ్రహ్మంగారి కూతురు సంతానమే శ్రీ వీరబ్రహ్మేంద్ర మఠానికి వారసత్వాన్ని వహించింది. బ్రహ్మంగారు జీవసమాధి పొందిన మఠం కడప జిల్లా బద్వేలు తాలూకాలో మహాక్షేత్రమై విలసిల్లింది. శ్రీ స్వామివారు జీవసమాధి పొందిన వైశాఖ శుద్ధ దశమి రోజున ప్రతి సంవత్సరం ఆ క్షేత్రంలో గొప్ప ఆరాధనోత్సవం జరుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణుభక్తి పుట్టును. సూర్యనంది యందుద్భవమయ్యదము, పుష్పవృష్టి కురియును, సామవేద ఘోష చెలరేగును. కలియుగము పుట్టిన 5000 ఏండ్లలోగా నేను వచ్చినది ఎల్లవారి రుంగుదురు. ఇది అసత్యమని పరిహసించు వారలందరూ నశింతురు. ఈయది వీర గురుని వాక్యము తప్పదు. ఆ బ్రహ్మ తేజస్సు దివ్యవాణి ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనిస్తున్నది. ఇది కలి కాలజ్ఞానము. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. వినుకొండ దుర్గమ్మ వీధి వచ్చి చేరి వీధులా వెంబడి తిరిగినిమా. కనకాగిరి వద్ద కలహంబులయ్యేని కాంభోజి దేవియు పుట్టిని మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు బెట్టినిమా. పాతాళ గంగలో నీళ్ళింకిపోయిని భూతలంబున మంటలెగిసిని మాహం. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప,
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.